మొదటి దినవృత్తాంతములు 2వ అధ్యాయము. ఇశ్రాయేలు కుమారులు రూబేను, షిమ్యోను, లేవి, యూదా, ఇస్సాకారు, జబూలూను, దాను, యోసేపు, బెన్యామీను, నఫ్తాలి, గాదు, ఆషేరు. యూదా కుమారులు ఏరు, ఓనాను, షేలా. ఈ ముగ్గురు కనానీయురాలైన షూయ కుమార్తెందు అతనికి పుట్టిరి. యూదాకు జ్యేష్ఠకుమారుడైన ఏరు యెహోవా దృష్టికి చెడ్డవాడైనందున ఆయన వానిని చంపెను. మరియు అతని కోడలైన తామారు అతనికి పెరెసును, జెరహును కనెను. యూదా కుమారులందరును 5గురు. పెరెసు కుమారులు హెస్రోను, హామూలు. జెరహు కుమారులు 5గురు, జిమి, ఏతాను, హేమాను, కల్కోలు, దారా. కర్మీ కుమారులలో ఒకనికి ఆకాను అని పేరు. ఇతడు శాపగ్రస్తమైన దానిలో కొంత అపహరించి ఇశ్రాయేలీయులను శ్రమపెట్టెను. ఏతాను కుమారులలో అజర్యా అను ఒకడుండెను. హెస్రోనునకు పుట్టిన కుమారులు యెరహ్మెయేలు, రాము, కెలూబై. రాము అమ్మీమనాదాబును కనెను. అమ్మీమనాదాబు యూదావారికి పెద్దయైన నయస్సోనును కనెను. నయస్సోను షల్మాను కనెను. సల్మా బోయజును కనెను. బోయజు ఓబేదును కనెను. ఓబేదు యెష్షయిని కనెను. యెష్షయి తన జ్యేష్ఠ కుమారుడైన ఏలియాబును, రెండవవాడైన అబీనాదాబును, మూడవవాడైన షమ్మాను, నాలుగవవాడైన నెతనేలును, ఐదవవాడైన రద్దయిని, ఆరవవాడైన ఓజమును, ఏడవవాడైన దావీదును కనెను. సెరూయా, అబీగయిలు వీరి అక్కచెల్లెండ్రు. సెరూయా కుమారులు 3గురు, అబీషై, యోవాబు, అసాహేలు. అబీగయిలు అమాసాను కనెను. ఇష్మాయేలీయుడైన యెతెరు అమాసాకు తండ్రి. హెస్రోను కుమారుడైన కాలేబు అజూబా అను తన భార్యయందును యెరియోతునందును పిల్లలను కనెను. అజూబా కుమారులు ఎవరనగా ఏషెరు, షోబాబు, అర్దోను. అజూబా చనిపోయిన తరువాత కాలేబు ఎఫ్రాతాను వివాహము చేసుకొనగా అది అతనికి హూరును కనెను. హూరు ఊరిని కనెను. ఊరి బెసలేలును కనెను. తరువాత హెస్రోను గిలాదు తండ్రియైన మాకీరు కుమార్తెను కూడెను. తాను 60 సంవత్సరముల వయస్సుగలవాడైనప్పుడు దానిని వివాహము చేసుకొనగా అది అతనికి సెగూబును కనెను. సెగూబు యాయిరును కనెను. ఇతనికి గిలాదు దేశమందు 23 పట్టణములుండెను. మరియు గెషూరువారును, సిరియనులను యాయిరు పట్టణములను, కెనాతును దాని ఉపపట్టణములను, 60 పట్టణములను వారి యొద్ద నుండి తీసుకొనిరి. వీరందరును గిలాదు తండ్రియైన మాకీరునకు కుమార్లు. కాలేబుదైన ఎఫ్రాతాలో హెస్రోను చనిపోయిన తరువాత హెస్రోను భార్యయైన అబియా అతనికి తెకోవకు తండ్రియైన అష్షూరును కనెను. హెస్రోను జ్యేష్ఠ కుమారుడైన యెరహ్మెయేలు కుమారులు ఎవరనగా జ్యేష్ఠుడగు రాము, బూన, ఓరెను, ఓజము, అహియా. అటారా అను ఇంకొక భార్య యెరహ్మెయేలునకు ఉండెను. ఇది ఓనామునకు తల్లి. యెరహ్మెయేలునకు జ్యేష్ఠ కుమారుడగు రాము కుమారులు మయజు, యామీను, ఏకెరు. ఓనాము కుమారులు షమ్మయి, యాదా. షమ్మయి కుమారులు నాదాబు, అబీషూరు. అబీషూరు భార్య పేరు అబిహైలు. అది అతనికి అహ్వానును, మొలీదును కనెను. నాదాబు కుమారులు సెలెదు, అప్పయీము. సెలెదు సంతానము లేకుండా చనిపోయెను. అప్పయీము కుమారులలో ఇషీ అను ఒకడుండెను. ఇషీ కుమారులలో శేషాను అను ఒకడుండెను. శేషాను కుమారులలో అహ్లయి అను ఒకడుండెను. షమ్మయి సహోదరుడైన యాదా కుమారులు యెతెరు, యోనాతాను. యెతెరు సంతానము లేకుండా చనిపోయెను. యోనాతాను కుమారులు పేలెతు, జాజా. వీరు యెరహ్మెయేలునకు పుట్టినవారు. శేషానునకు కుమార్తెలే గాని కుమారులు లేకపోయిరి. ఈ శేషానునకు యర్హా అను ఒక దాసుడుండెను. వాడు ఐగుప్తీయుడు. శేషాను తన కుమార్తెను తన దాసుడైన యర్హాకు ఇయ్యగా అది అతనికి అత్తయిని కనెను. అత్తయి నాతానును కనెను. నాతాను జాబాదును కనెను. జాబాదు ఎప్లాలును కనెను. ఎప్లాలు ఓబేదును కనెను. ఓబేదు యెహూను కనెను. యెహూ అజర్యాను కనెను. అజర్యా హేలెస్సును కనెను. హేలెస్సు ఎలాషాను కనెను. ఎలాసా సిస్మాయిని కనెను. సిస్మాయి షల్లూమును కనెను. షల్లూము యెకమ్యాను కనెను. యెకమ్యా ఎలీషామాను కనెను. యెరహయేలు సహోదరుడైన కాలేబు కుమారులెవరనగా జీపు తండ్రి అయిన మేషా. ఇతడు అతనికి జ్యేష్ఠుడు. అబీ హెబ్రోను మేషాకు కుమారుడు. హెబ్రోను కుమారులు కోరహు, తప్పూయ, రేకెము, షెమ. షెమ యొర్కెయాము తండ్రియైన రహమును కనెను. రేకెము షమ్మయిని కనెను. షమ్మయి కుమారుడు మాయోను. ఈ మాయోను బేత్సూరునకు తండ్రి. కాలేబు ఉపపత్ని అయిన ఏయిఫా హారానను, మోజాను, గాజేజును కనెను. హారాను గాజేజును కనెను. యెహ్దేయి కుమారులు రెగెము, యోతాము, గేషాను, పెలెటు, ఏయిఫా, షయపు. కాలేబు ఉపపత్ని అయిన మయకా షెబెరును, తిర్హనాను కనెను. మరియు అది మద్మన్నాకు తండ్రి అయిన షయపును, మగ్బే నాకును, గిబాకు తండ్రి అయిన షెవానును కనెను. కాలేబు కుమార్తెకు అక్సా అని పేరు. ఎఫ్రాతాకు జ్యేష్ఠుడుగా పుట్టిన హూరు కుమారుడైన కాలేబు కుమారులు ఎవరనగా కిర్యత్యారీము తండ్రి అయిన సోబాలును, బేత్లెహేము తండ్రి అయిన సల్మాయును, బేత్గాదేరు తండ్రి అయిన హారేపును. కిర్యత్యారీము తండ్రి అయిన సోబాలు కుమారులెవరనగా హారోయే, హజీహమ్మీమను, హోతు. కిర్యత్యారీము కుమారులెవరనగా ఇత్రీయులును, పూతీయులును, షుమ్మాతీయులును, మిశ్రాయియులును. వీరివలన సొరాతీయులును, ఎష్తాయులీయులును కలిగిరి.
షల్మా కుమారులెవరనగా బేత్లెహేమును నెటోపాతీయులును యోవాబు ఇంటి సంబంధమైన అతారోతీయులును మానహతీయులలో ఒక భాగముగానున్న జారీయులును యబ్బేజులో కాపురమున్న లేఖికుల వంశములైన తిరాతీయులును షిమ్యాతీయులును సూకోతీయులును వీరు రేకాబు ఇంటి వారికి తండ్రియైన హమాతు వలన పుట్టిన కేనీయుల సంబంధులు.